హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు దుబాయ్లో ఏంటంటే జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓ బండి లైసెన్స్ ఎట్లా తీస్తారు అన్నది. హార్ భాయ్ కైసా హై? ठीक है यार, कैसा है? आप ये गाड़ी चलाता है? हाँ। चलाता है? कैसा इसका होता है रूल्स लाइसेंस निकालने के लिए? सांस निकालने के लिए हाँ तो सांस मुश्किल नहीं है, आसान है। फाइल ओपन करवाएगा तो बस। फाइल ओपन करने का हाँ अपना अपना। कितना पैसा पे करना पड़ेगा पहला? पहले तो आप 1500 भी करा सकता है, 1000 भी करा सकता है, 500 भी देगा तो फाइल ओपन हो जाता है। 500,000। हाँ 500 से लाइसेंस का देके स्टार्ट हो जाता स्टार्ट हो जाता है। हाँ स्टार्ट हो जाता हाँ है। तो अभी 3200 फीस है टोटल। 3,220 फीस है हाँ अरे थोड़ा इधर इधर कितना? 200 3,200 फीस है हाँ। मतलब कैसा वो लाइसेंस का? इसी पहले फाइल ओपन करेगा ना हाँ 3 नंबर का, हाँ उसके बाद फिर आपका वो लेक्चर करेगा 8 घंटा। हाँ उसके बाद फिर आपका होएगा सिग्नल टेस्ट, सिग्नल टेस्ट। उसके बाद वो पास हो जाएगा, फिर क्लास स्टार्ट हो जाएगा। अच्छा अच्छा हाँ और मतलब ऐसा होता है उसमें रूल्स। इसमें रूल है। पहला सिस्टम में कुछ होता है बोलते हैं ना, वो सिस्टम रख के ऐसा बताएगा बोलता है। हाँ अच्छा अच्छा अच्छा। और డ్యూటీ अच्छा चल रहा है आपका? माशाल्लाह अच्छा चल रहा है। సో గాయస్ ఏంటంటే ఫస్ట్ 500 నుంచి 1000 ఇట్లా ఫస్ట్ మనం 1000 రూపీస్ కట్టి 1000 దరమ్స్ కట్టి ఫైల్ ఓపెన్ చేసి మనం అట్లా లైసెన్స్కి అప్లై చేసుకోవచ్చట. ये తర్వాత మనం మంత్లీ पे करना पड़ेगा ना? मंथली करो या 15 दिन बाद करो, वो आपका मर्जी है। हाँ जैसे जैसे लेता जाएगा वैसे वैसे पैसा देता जाएगा। అచ్చా అచ్చా ఇక మన క్లాసులు ఎట్లా పాస్ అయ్యకుండా పోతే అట్లా మనకు ఇక అవి పైసలు కట్టుడు అయితే ఉంటుంది. తర్వాత ఇక లైసెన్స్ ఆ जाएगा. आ जाएगा। लाइसेंस कैसा पोस्ट में आएगा ना उधर जाके लेना नहीं, पड़ेगा? उधर उसी टाइम जब पास हो जाएगा ना फाइनल हाँ ट्रायल, उसी टाइम दे देगा। సో గాయ చూసుకోవచ్చు లైసెన్స్ ఇక్కడ పాస్ కాగానే వెంటనే అక్కడనే లైసెన్స్ ఇచ్చేస్తారట మనకు. అట్లా ఇక్కడ ఉంటాయి అట్లా దుబాయ్లో మంచిగా ఉంటుంది. और भाई ओके ठीक है। थैंक यू. आपका ये गाड़ी का चलाता है ना? जी जी। इसका किससे कितना सैलरी होता है? सैलरी 2500। 2500. हाँ సో గైస్ ఈ బండి అన్న నడిపిస్తాడట, చూసుకోవచ్చు బండి ఇది. ఈ బండి 2500 ఉంటుందట శాలరీ. సో 2500 అంటే ఇండియా ప్రైజ్ ఇక్కడ ఇస్తున్నాయి చూడండి ఎంత ఉంటుంది ఏందన్నది. ఇట్లయితుంది అదే బండి ఇట్లయితుంది చూసుకోవచ్చు. అన్న దీన్ని అయితే క్లీన్ చేస్తుండు, మొత్తం బండిని చూసుకుంటుండు. गाड़ी का पूरा आप ही देखेगा ना? गाड़ी का पूरा आप देखेगा? हाँ मैं देखूंगा। जो भी ड्राइवर होता है ना हाँ हाँ वही देखता है सही है. క్లీనింగ్ సారా. सारा। సో అన్న అయితే బండిని ఇక మంచిగా చూసుకుంటాడట. ఇక్కడ ఉన్న చూసుకోవచ్చు లోపల అనిపిస్తుందా ఇట్లా ఉంటుంది బండి. గేర్ का है ये ऑटोमेटिक है? नहीं ये गियर वाला। गियर वाला है ना? ऑटोमेटिक का दुनिया मॉडल है। हाँ इसमें ऑटोमेटिक मॉडल भी आ रहा है? हाँ आ रहा है, अभी आ रहा है। अच्छा अच्छा अभी है लेकिन हमने ये सादा लिया हुआ है। हाँ ये पहला भी था. हाँ आप गेयर वाला चलाता है? हाँ गियर वाला तो। సో అన్న అయితే గేర్ల బండి నడిపిస్తాడట. ఇక లోపల తీసుకోవచ్చు ఎట్లుందో. ఇట్లా అవుతున్నది. ఓ కిतना सीट का गाड़ी है? 15 सीटर है. 15 సీట్లు ఉన్నాయట లోపల. పెద్ద బండి బడా గాడియేనా? ఇట్లా అయితే ఉంటుంది దుబాయ్లో. మనం ఏంటంటే ఒకసారి లైసెన్స్కి ఫస్ట్ ఏదైనా చిన్న జాబ్ ఉన్నదనుకో మనకు దుబాయ్లో, ఫస్ట్ ఒక 1000 రూపాయలు పే చేసుకోవాలి. మనం 1000 రూపాయలు పే చేసి తర్వాత లైసెన్స్కి మనం పెట్టేసుకోవాలి. క్లాస్ పెట్టుకుంటే ఇక ఇంత లైసెన్స్ మనకు ఉంటుంది. వారంకి ఒకసారి ఇక మన టెస్టులు ఎప్పుడెప్పుడైతే పాస్ అవుతామో అప్పుడప్పుడు ఇక పైసలు కట్టుడు ఉంటుంది. ఇక మనము ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటారు 8,000 हो जाएगा 10,000 हो जाएगा అని అంటారు కదా. ఇట్లా అంటే 8,000 9,000 7,000 అవుతాయి అని అంటారు. కాకపోతే ఏంటంటే మనము ఒకటేసారి కట్టుడు ఉండదు. అది మనం ఇట్లా కూడా 500 1000 రూపాయలు 500 1000 రూపాయలు ఇట్లా కట్టి మనం అది తీసుకోవచ్చు లైసెన్స్ది. ఈ తర్వాత మెల్లమెల్లగా చేసుకోవచ్చు ఇక అది అట్లా. ఇప్పుడు ఏంటంటే దుబాయ్లో ఏంటంటే చాలామంది అయితే ఇక్కడ వర్క్ చేస్తారు కదా, లైసెన్స్ తీద్దామని అనుకుంటారు. కానీ 8,000 అంటే అదే 7,000 8,000 అనగానే ఇక కొంచెం ఇదైపోతుంది వాళ్ళకు అట్లా.
మనము ఇక్కడ క్లీనింగ్ వర్క్ కానీ ఏదైనా వర్క్ చేసుకుంటా కానీ మనం ఒక 1000 రూపాయలు కట్టి లైసెన్స్ ఓపెన్ చేసుకొని ఇక మనం అట్లా చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ శాలరీ వస్తూనే ఉంటుంది, మనం మంత్లీ కూడా పే చేసుకుంటా లైసెన్స్ తీసుకోవచ్చు. ఇట్లా ఇక అన్ని విధాలుగా ఉంటాయి. ఇగో చూసుకోవచ్చు బండి అన్న మొత్తం చూసుకుంటుండు బండి. ఇట్లా మొత్తం అక్కడ డోర్ కూడా ఓపెన్ చేసిండు. ఇట్లా ఉంటుంది మనది ఇక్కడ అన్ని విధాలుగా. ఇక తర్వాత ఏంటంటే ఈ జాబు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనకు ఇక్కడ ఎన్ని గ్రూపులు లేవు మన తెలుగు వాళ్ళవి అందులో, లేకుంటే ఇక మనకు తెలిసిన వాళ్ళతోని ఎట్లైనా చేసి జాబ్ సెట్ చేసుకోవచ్చు, ఈజీగా దొరుకుతుంది ఈ డ్రైవింగ్ జాబ్ అంటే. ఇక్కడ దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనిషికి బాగా వాల్యూ, ఎటన్నా పోవచ్చు ఇక ఆ లైసెన్స్ ఉంటే. మనం ఇట్లా మొత్తం బాగా వాల్యూ, బాగా రెస్పెక్ట్ ఇస్తారు మనిషికి లైసెన్స్ ఉంటే. ఇంకోటి శాలరీ ఎంత అవుతుంది మన ఇక్కడ 2500 అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చూపెట్టినా, మళ్ళీ చూపెడుతున్నా ఎట్లుంటుంది శాలరీ. సో ఇట్లయితే ఉన్నది ఇక్కడ. సో మీరు ఎవరైనా దుబాయ్ వద్దాం అనుకుంటే రండి. తర్వాత చిన్న వర్క్లు వచ్చిన ఎండ్లన ఇక మీకు నచ్చిన వర్క్లా రండి. ఫస్ట్ వచ్చి తర్వాత ఇక మెల్లమెల్లగా ఫైల్ ఓపెన్ చేసుకుంటా ఇట్లా లైసెన్స్ కూడా తీసుకొని సెట్ కాదు. లేదు అంటే ఇక వేరే వర్క్ల మీద కూడా రావచ్చు. ఇక అది ఇక మీ ఒపీనియన్, ఇక మీరు చూసి ఎట్లా. సో వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి జల్దీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒత్తూరి బటను. సో ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలనో చెప్పుర్రి, కామెంట్ చేయరు. సో మనమైతే వీడియోలు చేసేద్దాం. ఏంటంటే ఇక్కడ మొత్తం అదే వర్క్లు ఉంటాయి, ఎక్కువ అంటే ఇవి బండ్లే ఉంటాయి. చూసుకోవచ్చు ఎన్ని గానం ఉన్నాయి ఇక్కడ, ఎట్టు పోయినా అవే బండ్లు. ఈ బండ్లు బాగా ఇక్కడ ఫేమస్. ఇక మొత్తం ఇవే బండ్లని తింపుతారు డ్యూటీలకు, దానికి దీనికి అన్ని విధాలుగా చూసుకోవచ్చు. మనకు డ్రైవింగ్ జాబ్ అన్నది ఇక్కడ ఈజీగా దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ డ్యూటీ అవర్స్ కూడా తక్కువనే ఉంటుంది. ఇక ఎక్కువ చేసుకుంటే ఓవర్ టైం కూడా వస్తుంది. కాకపోతే ఇక వాళ్ళ నుంచి, కంపెనీ నుంచి అట్లా ఉంటుంది, వాళ్ళ నుంచి అట్లా తెలుసుకోవాలి ఇక. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బాయ్ సప్లై చేస్తుంది. और भाई कैसा है? अच्छा है, ड्यूटी अच्छा चल रहा है? సही సో అన్న అయితే ఇక్కడ కూడా ఇంకొక అన్న బండి క్లీన్ చేస్తుండు, ఇక మొత్తం చూసుకుంటుండు. ఇట్లా బండిని నీట్గా పెట్టుకుంటారు అన్నట్టు వీళ్ళు. సో ఇట్లా. సో వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఉంటుంది ఆప్షన్, ఒత్తురి ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలనో కామెంట్ చేయరు. ఉంటాం వల్ల సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.